హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇదిగో చూడండి. ఇక్కడ మొన్న గురువారం చాలా విపరీతమైన వర్షం సడన్గా స్టార్ట్ అయింది. అయితే ఇంతకుముందు నేను మీకు చూపించాను బ్లూజీ అనేసి 3 డెలివరీస్ అయ్యాయి. అది 4th డెలివరీ అయింది. 9 పిల్లల్ని పెట్టింది. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర పెట్టకుండా ఒక 4 ఇళ్ళ అవతల తీసుకెళ్ళి పెట్టిందనమాట. అక్కడ పక్కన కొంచెం ఇసుక ఉంటే ఆ ఇసుకలో పెట్టింది. సో అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, వర్షానికి తడిచిపోతాయని. అక్కడ నుంచి మళ్ళీ మా పిల్లలు వర్షంలో వెళ్ళి తడుచుకుంటూ వెళ్ళి ఆ కుక్కని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఒక చిన్న సందు ఉంటే ఆ సందులో పెట్టి ఒక షెడ్ లాగా వేసామన్నమాట. ఆ పైన చెక్క పెట్టేసి ఆ చెక్క పై నుంచి కవర్లు వేసేసి అది ఇది చేసేసి పెట్టడానికి ట్రై చేసాము, అవి తడవకుండడానికి. ఇంతకుముందు మేము చాలామంది నాకు అడ్వైస్ ఇచ్చారు, మీరు డాగ్స్ డాక్టర్ ఇప్పుడు వెటర్నరీ వాళ్ళకి కానీ లేదంటే ఎవరికైనా చెప్తే మున్సిపల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయిస్తారు కదా, వాటికి పిల్లలు కాకుండా ఉంటాయి కదా అని 3-4 టైమ్స్ మేము కంప్లైంట్ ఇచ్చాము. ఒకసారి వచ్చి తీసుకెళ్ళారు, మళ్ళీ దించేశారు 3 డేస్ తర్వాత. బట్ మేము కూడా అనుకున్నాము ఇంకా దీనికి అవ్వరులే అనేసి. బట్ కానీ సడన్గా మళ్ళీ ఇది కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. దీని కూతురు ఏదైతే ఉందో దాని పిల్లలు ఇంకా పెరగలేదు, ఒక 2-3 మంత్స్ కూడా అవ్వలేదు. వినాయక చవితి అప్పుడే కదా పుట్టింది, నేను ఇంతకుముందు వీడియో పెట్టాను. సో దాని పిల్లలు ఇంకా 2 మంత్స్ బేబీస్ అనుకుంటా. మళ్ళీ దీనికి డెలివరీ అయింది. ఇది ఈ ఒక్క డెలివరీలోనే 9 పిల్లల్ని పెట్టిందనమాట. సో అవన్నీ తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టాము. మళ్ళీ వాళ్ళ కూతురు ఏదైతే ఉందో బ్రౌనీ బ్లూసీ, దాని పిల్లల్ని మా ఇంట్లో మెట్ల కింద ఉంచుకున్నాము. ఈ పక్కనేమో సందులో షెడ్ వేసి దాంట్లోనేమో వాళ్ళ అమ్మ పిల్లల్ని తీసుకొచ్చి పెట్టామన్నమాట. అయితే ఇంత కష్టపడ్డాము, కానీ ఏం జరిగిందంటే ఇవన్నీ చేసేసి మా పిల్లలు ఫుల్ వర్షంలో తడిచిపోయారు. ఆల్రెడీ మా పిల్లలవి చెప్పులు, శాండిల్స్, షూస్ 4 జతలు ఇవి కొరికేసాయి. ఇంతకుముందు ఒకసారి వర్షం వస్తే కూడా లోపల వదిలేస్తే వీటిని అన్నీ లోపల పెట్టేసుకొని మేము చెప్పులన్నీ జాగ్రత్తగా వీటిని బ్లూసీనేమో మా మెట్ల కింద, బ్లూసీ వాళ్ళ పిల్లలు 9 పిల్లలేమో ఆ పక్కన షెడ్ వేసి పెట్టాము. సరే ఇంక పెట్టాం కదా జాగ్రత్తగా అని తులసి కళ్యాణం రోజు మేము తులసి కళ్యాణం చేసుకుందామని పూజ అవుతోంది, హారతిస్తూ ఉంటే ఒకటే గట్టిగా చిన్న కుక్క పిల్ల అరవటం వినపడింది. సరే కదా అని కిందకి వెళ్ళి చూస్తే ఈ పెద్దది ఏదైతే ఉందో బ్లూజీ, అది దాని పిల్ల ఏదైతే ఉందో చిన్న పిల్ల, పాపం అసలు చాలా చిన్నది, అది పుట్టడమే వీక్గా పుట్టింది. మెట్లు ఎక్కలేదు, దిగలేదు కూడా, అది అసలు సరిగ్గా నడవలేదు కూడా. దాని పిల్లల దగ్గరికి వస్తుందేమో అని భయపడిందో మరి ఎందుకో తెలియదు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న వైట్ది దిగలేకపోతుంది మెట్లు. పాపం దాన్ని గట్టిగా కొరికేసింది. మేము పైనుంచి కిందకి దిగి పరిగెట్టుకుంటూ వెళ్ళేలోపు మెడ మీద కొరికింది. చాలాసేపు పసుపు పెట్టాము, మా రాకీ యొక్క ట్యూబ్ అవి ఇవి ఇస్తారు కదా హాస్పిటల్లో, అవన్నీ పెట్టి చూసాము. ఏం చేసినా కూడా పాపం చాలాసేపు అది లైఫ్తో పోరాడింది, కొట్టుకుంది లాస్ట్ వరకు, కానీ బ్రతకలేకపోయింది. ఆ నైట్ టైంలో దాదాపు అది 11:30-12 కూడా దాటిపోయినట్టుంది. సో ఇంకా ఆ టైంలో డాక్టర్స్ కూడా ఉండరు. ఇంకా మేము చేయాల్సిన ట్రై చాలాసేపు చేశాము, బట్ అది బతకలేదు, పాపం చచ్చిపోయింది ఆ కుక్క పిల్ల. ఇంకా అసలు అనవసరంగా దాన్ని ఇక్కడికి తెచ్చాము, దాని పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాము. అదేమో దాని పిల్ల యొక్క పిల్లనే చంపేసింది కదా అని ఏం చేసాము, పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడైతే అది పిల్లల్ని పెట్టిందో అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడే ఒక చిన్న షెడ్ లాగా అరేంజ్ చేసేసి మళ్ళీ ఆ పిల్లలన్నీ అక్కడ చేర్చేసి అక్కడ ఒక గిన్నె పెట్టి ఇంట్లో మ్యాట్స్ అవి కాలు తుడుచుకునే అవి సంచి అలాంటివి ఉంటే అవన్నీ తీసుకెళ్ళి అక్కడ వేసేసి దానికి సేఫ్గా దాని పిల్లల్ని దాన్ని అక్కడే ఉంచేసి వచ్చాము. ఎందుకంటే అది ఇక్కడ ఉంచితే ఏమవుతుందంటే రెండు ఉండేసరికి ఇది దీని పిల్లల జోలికి వస్తుందేమో అన్న భయానికి దాని పిల్ల యొక్క పిల్లనే కొరికేసింది గట్టిగా మెడ పట్టేసి. అనవసరంగా మేము ఇక్కడికి తెచ్చి కుక్క పిల్లని, ఇదిగో మా పాప పట్టుకుంటుంది, ఇదే కుక్క పిల్ల పాపం చచ్చిపోయింది. మేము పైనుంచి పరిగెట్టుకుంటూ కిందికి వెళ్ళాము. అంతమంది ఉంటారు కానీ ఈవెన్ అట్లీస్ట్ వచ్చి చూడరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా. పాపం మా ఇంట్లో రెంట్ ఆవిడైతే ఎంత బాగా రోజు అసలు ఆవిడకి కాలు నడవడానికి కూడా రాదు, నొప్పి, అయినా కూడా రోజు 3 పూట్ల అన్నం పెట్టి వాటిని ఎత్తుకొని లాలించి వర్షంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది మాకంటే బాగా కేర్గా చూసుకుంటుంది. తను లేదు, ఊరెళ్ళింది. కానీ చుట్టుపక్కల వాళ్ళైతే అవి చస్తున్నా ఏమవుతున్నా కూడా అసలు పట్టించుకోరు. ఇదిగో మళ్ళీ ఏ ప్లేస్లో పుట్టిందో అక్కడికి తీసుకెళ్ళి ఒక తట్టు లాంటిది వేసేసి దానిపైన ఒక చెక్క లాంటిది పెట్టేసి మేము మళ్ళీ నైట్ అరేంజ్ చేసాము. ఎందుకంటే ఒకే చోట రెండు ఉంటే ఇది దాని పిల్లల్ని కొరకడం, అది దీని పిల్లల్ని కొరుకుతుందేమో అన్న భయానికి మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికే తీసుకెళ్ళి ఇలా ఇటుకలు పెట్టేసి దాని మీద ఒక చిన్న వెయిట్ తక్కువ ఉన్న ఒక కార్డ్బోర్డ్ చెక్క లాంటిది పెట్టి కింద తట్టు లాంటిది వేసేసాము.
వేసేసి ముందు సైడ్ ఒక చిన్న అక్కడ ఏదో ఎరిగిపోయిన కిటికీ ముక్క లాంటిది ఉంటే అది అడ్డుగా పెట్టామన్నమాట. అవి బయటికి రాకుండా ఉండడానికి ట్రై చేసాము. కానీ మా కళ్ళ ముందే అసలు ఆ కుక్కని కొరికేసింది. మేము పై నుంచి కిందకి దిగి పరిగెట్టడం అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ సౌండ్కి ఆ బయట నుంచి కిందకి దిగేలోపే అది మెడ కొరికేసింది. కానీ చుట్టుపక్కల అంతమంది ఉంటారు కింద, కానీ ఎవ్వరు ఈవెన్ అసలు అయ్యో ఎందుకో అరుస్తోంది కుక్క అంటే మనుషులు చచ్చిపోతుంటే మనుషులు అరుస్తుంటేనే ఇవాళ రేపు అసలు ఏం జరుగుతుందని కూడా బయటకు వచ్చి చూడట్లేదు మనుషులు. ఇదిగో ఇక్కడ మేము అరేంజ్ చేస్తున్నాం కదా, ఒక ఆవిడ ఏం చేస్తున్నారు ఇంత చీకట్లో 12 అయిపోయింది ఈ టైంలో మీరు ఇక్కడ అని అడుగుతోంది పైనుంచి చూసి. అంటే ఇక్కడ కుక్కలు వర్షంలో తడిచిపోతున్నాయి పెడుతున్నాము అంటే, కుక్కలు పెట్టిందా అని అడుగుతుంది పక్కింటి ఆవిడ. ఈవెన్ అక్కడ కుక్కలు పిల్లలు పెట్టిందనే విషయం కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు మనుషులు. అసలు పక్కన ఏం జరుగుతుంది, మనుషులు ఏమవుతున్నా, జంతువులకి ఏమవుతున్నా, అసలు సమాజంలో ఉంటున్నారా వీళ్ళు అర్థం కావట్లేదు. మరి ఫోన్లలో ఉంటున్నారా లేదంటే ఇంకేంటి అసలు ఏం అర్థం కావట్లా. పక్కనే పిల్లలు పెట్టి అది 4 రోజులు అయింది, పిల్లలు పెట్టిందా అని అడుగుతోంది. మళ్ళీ అదేదో మరి నేను వచ్చినప్పుడు చూసినట్టు పిల్లలు పెట్టిందని కూడా చూడొచ్చు కదా, ఏం చేస్తున్నారు 12 తర్వాత అక్కడ అనేసి. ఇదిగో నేను ఇది పెడుతూ ఉంటే నన్ను అడుగుతోంది 12 అయిపోయింది ఈ అర్ధరాత్రి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడుగుతోంది. మరి పిల్లలు పెట్టిందని కూడా కొంచెం చూడొచ్చు కదా. అలాంటివి చేయరు, వచ్చి మాత్రం ఇలాంటివి మాత్రం బాగా క్వశ్చన్ చేసి అడుగుతారండి. ఇలా అరేంజ్ చేసాం, మాకు చేతనైన కాడికి అరేంజ్ చేసేసి కొంచెం అవి ఇవి అడ్డు పెట్టి వాటి మీద కవర్లు పెట్టేసి వచ్చాము. రోజు ఇక్కడ వీటికి అన్నం పెట్టాలి, మళ్ళీ ఆ 4 ఏళ్ళ అవతలు తీసుకెళ్ళి గిన్నె మళ్ళీ అక్కడ ఫుడ్ పెట్టాలి దానికి. ఈరోజు ఏమైందంటే ఇది మొన్న జరిగింది ద్వాదశి రోజు, పౌర్ణమి తెల్లారి. ఈరోజు ఏంటంటే నేను సరే పూజ అది అన్నీ కంప్లీట్ చేసేసుకొని పొద్దుట బయటికి వెళ్ళాను. పాపం అక్కడ ఎవరు ఫుడ్ పెట్టలేనట్టున్నారు. బ్లూజీకి వచ్చి గేట్ ముందు నిలబడి గేట్ దగ్గర చూస్తూ ఉంది. ఏమేమి బ్లూజీ అంటే తోక ఊడిపిస్తుంది, అక్కడ గిన్నె ఉంటే దాన్ని చూపిస్తుంది ఫుడ్ అనేసి. అన్నం పెట్టాలా అంటే తోక ఊపుతోంది. సరే నేను పెడతాను వస్తున్నా నాగని చెప్పి మళ్ళీ వెళ్ళి కిందకి దాని పిల్లలకి దానికి ఇంకోటి ఉంది కదా బ్లూసీ, దానికి కూడా అన్నం పెడితే ఇంక ఇవి అవి అన్నీ కలిసి తిన్నాయి. కానీ కొంచెం 2 గొడవ పడతాయేమో అని మా ఇంటి ముందు గిన్నెలు 3 పెట్టాను. దాంట్లో దీని పిల్లలకి బ్లూసీ పిల్లలు 2 మిగిలిపోయాయి. ఒకటి ఎవరో పెంచుకుంటామని తీసుకెళ్ళిపోయారు 4 పిల్లల్లోంచి, ఒకటేమో చచ్చిపోయిందని చెప్పాను కదా కొరికేస్తే. 2 పిల్లలకి దానికి అన్నం పెట్టాను. మళ్ళీ వాళ్ళ అమ్మ కొరికేస్తుంది ఈ పిల్లల్ని అనేసి పక్కన ఇంటి ముందు కొంచెం ఒక చిన్న బండ ఉంటే ఆ బండ మీద అన్నం పెట్టాను. వాళ్ళు పెద్ద గొడవకు దిగారు. అలా ఎలా పెడతారు మీరు అన్నం అంటే, తినేస్తుంది ఎండిపోయిన తర్వాత ఊడ్చేస్తాను, తినగానే మిగిలిపోయిందంటే కూడా వినకుండా గొడవ పడ్డారు. ఆ చిన్న కుక్క పిల్ల మీదకి వాళ్ళ ముసలావిడ పెద్ద రాయి ఇసిరేసింది. అది ఎంత కొట్టుకుందో అసలు ఘోరంగా కొట్టుకుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది పాపం చాలా ఏడ్చింది. ఇది చాలా మంచిది దాని పిల్ల. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లని కొరికేసినా కూడా మాకు వచ్చి చెప్పి ఏడుస్తుంది దాన్ని చూస్తూ. కానీ వాళ్ళ అమ్మ పిల్లల్ని మాత్రం ఇది ఏమీ చేయలేదు. మేము మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ పెడుతుంటే ఏం చేస్తున్నారో అని చూసేసి వాళ్ళ అమ్మ పిల్లలు సేఫ్ ప్లేస్లో వీళ్ళు పెట్టారా లేదా అని చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని మళ్ళీ తన పిల్ల దగ్గర ఏడుస్తోంది పాపం. ఇది చాలా మంచిది. అసలు మనుషుల మంచోళ్ళు చెడ్డలు ఎలా ఉంటారో కుక్కలో కూడా వీళ్ళ అమ్మ అంత మంచిది కాదు, కానీ ఇది మాత్రం చాలా మంచిది. పాపం ఏడుస్తూనే ఇదిగోండి గొంతును కొరికేసింది. పసుపు పెట్టాము, ట్యూబ్ పెట్టాము, కానీ బతికించలేకపోయాము. పాపం అది మాకు చెప్పి ఏడ్చింది. అసలు ఎంత బాధ అనిపించింది అది ఏడుస్తూ ఉంటే. అంత బాధలో కూడా మళ్ళీ మేము ఇక్కడ కొరికేస్తాను అక్కడికి తీసుకెళ్ళిపోయి పెట్టగానే వాళ్ళ అమ్మ పిల్లల్ని మళ్ళీ అక్కడికి వచ్చి ఆ సేఫ్గా పెట్టామా పెట్టలేదా అని చూసేసుకొని ఓకే అయిన తర్వాత మాతో పాటు రిటర్న్ ఇక్కడ వరకు వచ్చిందనమాట. అది నిజంగా అసలు మనుషులు ఎంత కఠినంగా ఉంటున్నారంటే, చుట్టుపక్కల వర్షం వస్తున్నా కూడా చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్న చచ్చిన ఆ రాళ్ళు ఇసరడం ఏంటి, అంతంత పెద్ద రాళ్ళు వాటి మీద చిన్న కుక్క పిల్ల పోనీ కరిచిందా ఎగబడిందా ఇంకేమందా అంటే ఏమీ లేదు. అసలు అంత పెద్ద రాళ్ళు ఇసేసి మనం ఇప్పుడు ఏమన్నా అంటే పెద్ద గొడవకు దిగిపోతారు అందరూ. అసలు మేమైతే ఈ కుక్కల వల్ల చుట్టుపక్కల వాళ్ళందరితో ఇదిగో ఈ విధంగా షెడ్ వేసాం వాటికి పాపము. అంతకుముందు కూడా 3 సార్లు ఇలాగే వేసాము ఇంట్లో చెక్క కవర్లు. ప్లీజ్ దయచేసి భూమి మీద దేవుడు ప్రతి జీవి బ్రతకడానికనే పుట్టించాడు. ఓన్లీ మనిషే బతకాలి అంటే మనిషినే పుట్టించేవాడు, వేరే జీవులను పుట్టించేవాడు కాదు. కానీ మనిషి తన స్వార్థానికి భూమి మీద సగం జాతులనే నాశనం చేసేసాడు. వృక్ష జాతులు కానివ్వండి, పశువులు జంతువులు కానివ్వండి, తన స్వార్థానికి ఇలా కుక్కల్ని అంటే మనిషి తనే బతకాలి, ఇంకేది బతకూడదు, ఏవి ఉండకూడదు భూమి మీద, మాకే డిస్టర్బెన్స్ ఉండకూడదు. దానివల్ల ఇంత స్వార్థం మనిషికి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు అసలు.